క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో మిమ్మందరినీ ఈ వేకువ జామున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్ము మీ కుటుంబాలను మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క విశ్వాసాన్ని బలపరచాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క ఆరాధనలో అందరము కలిసి ఆ దేవుని మహిమపరుచుకుందాం. మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను వదిలిపెట్టడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. కొనుకు తీయరు నిదురపోరు, కొనుకు తీయడు నిదురపోడు. కొనుకు తీయరు నిదురపోరు, కొనుకు తీయడు నిదురపోడు. రెక్కలతో నన్ను కాయును, తన రెక్కలతో నన్ను కాయును. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 5వ వచనములో, ఎవరు నిన్ను వదిలిపెట్టినా, ఎవరు నిన్ను కాదన్నా, ఎవరు నిన్ను తృణీకరించినా, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని, సదా నేను నీకు తోడుగా ఉంటూ దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎక్కువ జామున ఆయనను ఆరాధిస్తూ ఉండగా తల్లిలాగా తండ్రిలాగా ఆయనే మనందరినీ కాచి కాపాడి దీవిస్తాను అని ఆ గొప్ప దేవుడు అభయం ఇస్తూ ఉండగా ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. తల్లివారే తండ్రివారే, తల్లివారే తండ్రివారే, తల్లివారే తండ్రివారే, తల్లివారే తండ్రివారే. జోలపాట పాడి కాపాడుతారు, జోలపాట పాడి కాపాడుతారు, జోలపాట పాడి కాపాడుతారు, జోలపాట పాడి కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చిన ఓదార్చి నన్ను కాపాడుతాను అని వాగ్దానం చేసిన ప్రభు మన మధ్యలో ఉన్నారు. మన సమస్త బాధలను భారాన్ని ఆ ప్రభు పాదాల చెంత ఉంచి
ప్రభా మీరే నన్ను కాపాడండి దేవా, ఆమేన్. మీరే నన్ను ఆశీర్వదించండి ప్రభా, మీరే నన్ను దరి చేర్చండి ప్రభా అని ఆ గొప్ప దేవుని మీద ఆధారపడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రమయ్యా. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, ఓదార్చి నన్ను కాపాడుతారు, ఓదార్చి నన్ను కాపాడుతారు, ఓదార్చి నన్ను కాపాడుతారు, ఓదార్చి నన్ను కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, స్తోత్రం దేవా. యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, అవును దేవా. నా యేసు నన్ను విడిచిపెట్టడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. కునుకు తీయరు నిదురపోరు, కునుకు తీయడు నిదురపోడు, కునుకు తీయరు నిదురపోరు, కునుకు తీయడు నిదురపోడు. తన రెక్కలతో నన్ను కాయును, తన రెక్కలతో నన్ను కాయును. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, స్తోత్రం నా దేవా. యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, లోకంలో నా ఎవరు యేసు వదిలిపెట్టినా, నన్ను ఎవరు మనల్ని కాదన్నా, ఎవరు మనల్ని అవమానపరిచినా, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటూ మనందరినీ ఆశీర్వదించి జీవించే దేవుడు ఆ గొప్ప దేవుడు మాత్రమే. ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనందరిని దీవించడానికి, మనందరినీ ఆ కాపాడడానికి, మనందరికి అభయం ఇవ్వడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆరాధించుకుందాం, మహిమపరుచుకుందాం, ఆ గొప్ప దేవుని స్తుతించుకుందాం. నా యేసు నన్ను విడిచిపెట్టడు. దేవా. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. స్తోత్రం దేవా. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే వలె ప్రార్థన చేసుకుని అన్ని రకాల సమస్యలు, బాధలు, వ్యాధుల నుండి మన కుటుంబ అన్ని రకాల దారుణమైన పరిస్థితుల నుండి విడుదల పొందుకుందాం. హల్లెలూయా, 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 యేసయ్యా, యేసయ్యా. ఓ కరుణామయుడా, జాలి కలిగిన దేవా, నిన్నే ఆరాధించుచున్నాము. మా వ్యాధులను, బాధలను, సమస్యలను తొలగించుమా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, ఈ వేకువ జాముననే కుటుంబ సమేతముగా మీ ముందు మోకరించి
ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను దేవా. దారి ప్రయాణాల్లో ఉన్నారేమో ప్రభా మీ బిడ్డలు, ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా, ఎక్కడెక్కడి నుండి ప్రార్థిస్తున్నారో తండ్రి, ఈ బిడ్డలందరిపై మీ కరుణ కాంతి కిరణాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు మోకరించి మేము ఆరాధిస్తూ ఉండగా, ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, వారి సమస్యలు ఏమై ఉన్నాయో, వారి బాధలు ఏమై ఉన్నాయో ప్రభా, మానసిక శారీరక సమస్యలు ఎంతగా ఈ బిడ్డలు వేధిస్తున్నాయో దేవా మీకు మాత్రమే తెలుసు తండ్రి. వాటన్నిటిని మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాము ప్రభా. గడిచిన రాత్రంతా మమ్మ కంటికి రెప్పలా కాచి కాపాడి ఉదయాన్నే లేచి మీకు స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది నిద్రకు వెళుతున్నారు కానీ నిద్ర లేవలేకపోతున్నారు ప్రభా. ఈ రోజు ప్రభా, ఈ రోజు ప్రాణముతో జీవముతో మరొకసారి లేచి మేము స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డల సమస్యలు తొలగించండి ప్రభా. ఈ బిడ్డల యొక్క వ్యాధులను తొలగించండి ప్రభా. ఎక్కడెక్కడ నొప్పి వేదన ఉందో, ఎక్కడెక్కడ భయంకరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో, రకరకాల గడ్డలు, వైరస్, రకరకాల భయాందోళనలతో బాధపడుతున్నారో అక్కడ ప్రభు యొక్క శిలువ ముద్ర వేసి ప్రార్థన చేయండి. అక్కడ మీ కుడి చేతిని ఉంచి ప్రార్థన చేయండి. యేసు నామములో ఆ గాయాలు తొలగిపోవును గాక, వేదనలు తొలగిపోవును గాక, కష్టాలు తొలగిపోవును గాక, ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక, మానసిక శారీరక గాయాలకు స్వస్థత కలుగును గాక, ఈ బిడ్డలకు శాంతి సమాధానం లభించును గాక. యాజకుల నోటిలో నుంచి వస్తున్న ఒక్కొక్క మాట ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రమయ్యా. ఈ ప్రార్థన మీ బిడ్డల కొరకు చేస్తూ ఉండగా అది పరలోకములోనికి చేరుకునుగా, ఈ దీవెనలతో ఈ బిడ్డలు నింపబడుదురుగా. ఓ ప్రభువా, ఈ కొద్దిపాటి ఆరాధనలో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తూ ఉండగా, పాలు పంచుకుంటూ ఉండగా ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా మేము విశ్వాసంలో బలపడుతున్నాము, ఎంతో సంతోషము సమాధానముతో మా పనులన్నీ కూడా చేసుకుంటున్నామని ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభా ఈ బిడ్డల యొక్క భయాన్ని తొలగించమని, ఈ బిడ్డల యొక్క బాధలను వేదనలు తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ గొప్ప విజయముతో తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలను దీవించండి ప్రభా. పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. వెళ్ళిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభా. ఇక్కడటువంటి యవనస్తులకు మంచి వివాహ సంబంధాలను దయచేయమని, మంచి ఉద్యోగాలను దయచేయమని, వివాహమైనటువంటి బిడ్డలకు మంచి సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలతో బాధపడుతున్న వారికి విడుదల, స్వస్థత, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. చిన్న ఆరి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మీరే ఆ బిడ్డలను కాచి కాపాడి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. ఇంకా చాలా మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా, లైవ్ చాట్ల ద్వారా మెసేజెస్ పంపిస్తున్నారు. ఆ బిడ్డలందరి యొక్క సమస్యలకు జవాబు అతి త్వరలోనే వచ్చును గాక. అలాగే ఈనాడు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరాధనను స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలను, చేయబోతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రెండు చేతులు జోడించి ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిద్దామని కోరుతున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను
ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. తల్లివారే తండ్రివారే జోలపాట పాడి కాపాడుతారు. పాట పాడి కాపాడుతారు. జోల పాట పాడి నిన్ను దీవించుతారు. జోల పాట పాడి కాపాడుతారు. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్ ఆమేన్.